హలో ఎవ్రీవన్, ఈరోజు మనం విశుద్ధ చక్ర గురించి చూద్దాం. దీన్నే థ్రోట్ చక్ర అని కూడా అంటాం. సో ఎగ్జాక్ట్గా మనకు ఒక ఐడియా ఉండే ఉంటుంది, థ్రోట్ అనేది ఎక్కడ ఉంటుందో దాని పొజిషన్ అనేది అక్కడే లొకేట్ అయ్యి ఉంటుంది. అయితే దీంతో అసోసియేట్ అయ్యే ఆర్గాన్స్ ఏంటంటే థైరాయిడ్, పారాథైరాయిడ్, థ్రోట్, మౌత్, వోకల్ కార్డ్స్, ట్రెకియా అండ్ అప్పర్ లంగ్స్ కూడా. అయితే ఇది బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అండ్ హానెస్ట్గా ఉంటాం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం, స్పీచ్ కానీ లిజనింగ్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇది ఇంబ్యాలెన్స్ అవుతుందో మనకి మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఈజీగా మన థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయలేము, సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, అంటే స్టేజ్ ఫియర్ అంటాం కదా అలా. అదేవిధంగా ఫిజికల్ సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే థ్రోట్ ఇష్యూస్ ఉంటాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీన్ని మనం థ్రోట్ని విజువలైజ్ చేస్తూ, బ్లూ కలర్ని విజువలైజ్ చేస్తూ మెడిటేషన్ చేస్తే, విధంగా మత్స్యాసనం ఫిష్ పోజ్ ఉంటుంది కదా, ఆ పోజ్లో మనం యోగా చేయడం వల్ల సెట్ అవుతుంది. ఈ విశుద్ధ చక్ర అనేది స్పేస్ ఎలిమెంట్ కాబట్టి మనం మంత్రాలు చాంట్ చేయడం కానీ, దేవుడు పాటలు పాడటం కానీ, ఓపెన్ స్పేస్ అంటే నేచర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడం కానీ చేస్తే బ్యాలెన్సింగ్ అనేది ఎక్స్ట్రా సపోర్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.